వెళ్ళాలన్నా రావాలన్నా సరే, మనం ఏదైనా వాళ్ళకి ఏదైనా చేయాలన్నా సరే ఓన్లీ సభ్యులకు మాత్రమే మనం చేస్తాం. మన సభ్యులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనమైతే ప్రతి నెల 3వ ఆదివారం మనం మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకుని ఒక హాజరు పుస్తకం అనేది మనకు ఉంటుంది. ఆ హాజరు పుస్తకంలో మనం మాట్లాడుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు సంతకం పట్టుకొని మనం వెళ్తాం. ఏదైనా కారణం చేత మెడికల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి రాలేకపోతే ఆ నెలలో ప్రాబ్లం లేదు. బట్ ఇంటికాడ ఉండి పని ఆపుకోలేక వేరే కారణాల చేత మీటింగ్ రాకపోతే మాత్రం వాళ్ళు రాలేదనే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం మీటింగ్లకి ఖచ్చితంగా అటెండ్ చేసుకోవాలి. నెలలో ఒక మీటింగ్ మనం రాగలుగుతాం ఈజీగా, పెద్ద విషయం కాదు కదా. అందువల్ల ఇప్పుడు అలాగేంటంటే మీటింగ్లకి అటెండ్ అవ్వడం, ఏం చేయాలనేది మనం ముందుగా మాట్లాడుకొని ఒక నిర్ణయించుకుంటాం. వాట్సాప్ గ్రూప్లో ఆ విషయానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మన గ్రూప్లో వస్తుంది. బట్ ఏం చేయాలనే విషయం మాత్రం మనం ఇక్కడే మాట్లాడుకుంటాం. వచ్చిన వాళ్ళతోనే మాట్లాడుకుంటాం. రాని వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన పని అయితే మళ్ళీ లేదని చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనం నెలలో ఒక మీటింగు, వచ్చిన వాళ్ళతో మీటింగ్ జరుపుకోవడం, హాజరు సంతకం. ఎవరైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హాజరు పుస్తకంలో చూసుకుంటాం. ఎన్నిసార్లు వాళ్ళ మీటింగ్కి వచ్చారు, రాలేదు అని పుస్తకాలు చూస్తాము. గ్రూప్లో ఉన్నారో లేదో చూస్తాము, హాజరు పుస్తకాల్లో చూస్తాము. ఇవి రెండు చూసుకున్న తర్వాత అతని సమస్య అనేది తెలుసుకొని మనం ఆ విషయంగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా చేస్తాం. అది ఎవరైనా కావచ్చు, గ్రూప్ సభ్యులు కావచ్చు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కావచ్చు, కొత్తగా వచ్చేవాళ్ళు కావచ్చు, పాత నుంచి ఉన్నవాళ్ళు కావచ్చు. వాళ్ళు సభ్యత్వం కట్టి కార్డు తీసుకుని సభ్యత్వం కట్టితో ఉన్నవాళ్ళు మాత్రమే మనం వాళ్ళకి ఏదైనా చేస్తాం. మనకు కూడా వాళ్ళు వస్తారు. దానితోడు